డాక్టర్ ప్రియాంక హత్యకు నిరసనగా రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ మార్కాని భరత్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. నిందితులకు కూటమి నేతలతో సంబంధాలు ఉండడం వల్లే కేసులో తీవ్ర జాప్యం జరిగిందని నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా మారడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ దారుణ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెళ్లి కలవడం జరిగింది, పరామర్శించడం జరిగింది. వీళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు ఏంటంటే, మేము కఠినాతి కఠినమైన మరణశిక్ష విధిస్తాము అని చెప్పి వాళ్ళకి వాగ్దానాలు చేసిన సందర్భాలన్నీ నిన్న తండ్రి వాపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఎప్పుడు తృప్తి చెందుతారండి? సంతృప్తి ఎప్పుడే అవుతుందండి? ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ మరణశిక్ష కానీ పడితే వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేసినట్టు, ప్రియాంక ఆత్మకి శాంతి చేకూరినట్టు. ఇది ఒకటే కాదు, ఎవరైతే ఈ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వము ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయాలి. ఎవరైతే సిఐ బాజీలాల్ ఉన్నాడో ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టండి, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టి ఒక స్పెషల్ టీం వేయండి. ఖచ్చితంగా 3 రోజుల పాటు ఈ హై డ్రామా ఏం జరిగింది, ఆ కాన్స్పిరసీ ఏంటి, ఇవన్నీ వెలికి తీయండి. మీరు 337 సెక్షన్ ఎట్లా కడతారు? 6వ తారీఖున డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఒక చిన్న ఘటన అని చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎంత దారుణమో చూడండి. ఆ రోజు ఘటన జరిగిన రాత్రి సెకండ్ షోకి మాకున్న సమాచారం ప్రకారం డిఎస్పీ సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు ఇదే మాల్లో. ఖచ్చితంగా అండి, యాక్చువల్గా ఈ ప్రియాంక సంఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఇందులో ఆ వ్యక్తులు చేసిన దౌర్జన్యం ఒకవైపు, ఇంకోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 3వ తేదీన సంఘటన జరిగినా కూడా 4వ తేదీన నిందితులను పోలీసులు గుర్తించిన 6వ తేదీ వరకు ఎందుకు అరెస్ట్ చూపించలేదు? అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 3వ తేదీ అది ఆన్లైన్లో 6వ తేదీ వరకు కూడా పెట్టని పరిస్థితి. అందులో స్పష్టంగా అర్థమవుతుంది నిందితులను కాపాడడానికి పోలీసులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారనేది పూర్తిగా స్పష్టమవుతూ ఉంది. అంతేకాకుండా దీని మీద ఆడియో వీడియోలన్నీ వైరల్ అయ్యాయి. ఆ సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాక అవి సోషల్ మీడియాలో బయటకు వచ్చాక ఆ మాత్రం వీళ్ళు స్పందించిన పరిస్థితి మనం చూసాం. ఆ తండ్రి వచ్చి ఇక్కడే పోలీస్ స్టేషన్ ముందు ఎంత ఘోరంగా రోధించారో మనందరం చూసాం. ఈ సంఘటన చూసాక 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వాళ్ళందరి మనసులు కలిచివేయబడింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెళ్లి కలవడం జరిగింది.